హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూ ఆల్ టు ద సెకండ్ స్కూల్. ఒకరోజు ఒక అబ్బాయి ప్రార్థన చేద్దామని క్యాండిల్ వెలిగించి కూర్చున్నాడు. అలా కూర్చున్న కొద్దిసేపటికి ఒక చల్లటి బ్రీజ్ రావడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ అబ్బాయి క్యాండిల్ వైపు చూస్తూ తల ఎత్తి, దేవుడా, నువ్వు ఉన్నట్లయితే ఈ క్యాండిల్ ఆరిపోకుండా చూడు. ఈ క్యాండిల్ ఆరిపోతే నువ్వు లేనట్లే అని ఏమీ చేయకుండా అక్కడ కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఆ బ్రీజ్కి క్యాండిల్ ఆరిపోయింది. అప్పుడు బాగా డిసప్పాయింటెడ్గా, దేవుడు లేడేమో అందుకే క్యాండిల్ ఆరిపోయింది అనుకుంటూ అక్కడి నుంచి లేవబోయాడు. అప్పుడు అతనికి ఒక వాయిస్ వినిపించింది, నేను నీకు 2 చేతులు ఇచ్చాను, నువ్వు ఆ చేతులు అడ్డం పెట్టి ఉంటే ఆ క్యాండిల్ ఆరిపోకుండా ఉండేది కదా. అప్పుడు ఆ అబ్బాయి ఆలోచించడం మొదలుపెట్టాడు. డియర్ ఫ్రెండ్స్, జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగాలని చూస్తాం, కానీ జీవితమే ఒక అద్భుతం అని మర్చిపోతాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాము, కానీ మనమే ఒక అద్భుతము. మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను మనం ఉపయోగిస్తే మన జీవితంలో మనమే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. దయచేసి గమనించండి, మన కోసం ఎవరైనా రావాలి అంటే ఫస్ట్ మనం ఒక అడుగు ముందుకు వేసి ఏదో చెయ్యడం ఆరంభించాలి. అప్పుడే ఎవరో మన దగ్గరికి వస్తారు. అప్పుడు మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.